లాస్ట్ 2 years నుంచి ట్రిపుల్ ఆర్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడుస్తుంది. ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగానే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయితే కన్ఫామ్ వస్తుంది, ఎప్పటికి పూర్తయిద్ది అనేది అది పూర్తయినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ముందు చూపు అని ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఈ రోజు చాలా మంది అదే రోడ్ లో వెళ్తూ కూడా అనుకుంటారు అంటే ఈ ప్లేస్ నేను తీసుకుందాం అనుకున్నాను, వేరే వాళ్ళు తీసుకున్నారు. చాలా డిస్కషన్స్ ఇలాంటి మనం చూసాం. ఫ్యూచర్ లో అలాంటివి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ ట్రిపుల్ ఆర్ సంబంధించి కావచ్చు, ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల కూడా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఈ టైంలో తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది రైట్ టైం అని ఇన్వెస్ట్ చేయడానికి? ఇది చాలా మంచి రైట్ టైం సార్ లక్ష్మణ్ గారు. ఎందుకంటే మనం ఓఆర్ఆర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా మనం కూడా అట్లనే ఇగ్నోర్ చేశారు. మీరు అన్నట్లుగా చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ ఎకరం కొను నీకు ఒక 20 లక్షల్లో దొరుకుతుంది, 30 లక్షల్లో దొరుకుతుంది అన్నా కానీ ఇగ్నోర్ చేశారు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది ఎప్పుడవుతుంది అంటే అండి, ట్రిపుల్ ఆర్కి ఎప్పటికైతే కొబ్బరికాయ కొడతారో కొంచెం హైప్ పెరుగుతుంది. ఒక ఫేస్ కంప్లీట్ అయిపోతుందో ఇంకా హైప్ పెరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చి ఇప్పుడు ఎట్లయితే ఓఆర్ఆర్ ఫామ్ అయిందో అలాగా ట్రిపుల్ ఆర్ ఫామ్ అయ్యేటప్పటికి అప్పటికి వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ అప్పటికి లేట్ అవుతుంది. కానీ నా సజెషన్ కూడా ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్టర్ కొంచెం లాంగ్ రన్లో అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేయగలుగుతాను, నాకు ఈ ₹1 ఇప్పుడేం అక్కర్లేదు, పర్వాలేదు నేను వెయిట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ట్రిపుల్ ఆర్ చుట్టూనే నేను ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్ రాకముందు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్? అవునండి. ట్రిపుల్ ఆర్ కూడా అప్పుడే అనుకుంటా, ఐ థింక్ స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచో చెప్తున్నారు, నడుస్తుంది. మీరు అనుకుంటారు ఎప్పుడైనా ఆ రోడ్డు మీద అలా వెళ్తూ ఇన్వెస్ట్ చేయలేకపోయాను అని అనిపిస్తుంది? ఎప్పుడన్నా అనిపిస్తుంది అండి, అది డెఫినెట్ గా అనిపిస్తుంది అండి. అది చాలా మంది అప్పుడు అడ్వైజ్ చేశారు కూడా సేమ్, అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఏజెంట్స్ కాదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దాకా ఎందుకులేండి, ఇప్పుడు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు గచ్చి. అవునండి, మేము వర్క్ చేసినప్పుడు మీకు 2000లో నా ఫోటో ఒకటి చూపిస్తాను. నేను ఉంటాను ఇక్కడ, హైటెక్ సిటీ వెనకాల ఎక్కడో కనబడుతుంది. నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను మీకు తర్వాత. అది కూడా ఏంటంటే నేను కావాలని రాలేదు ఇటు హైటెక్ సిటీ వైపు. వేరే ఫ్రెండ్ హైదరాబాద్ చూద్దామని వస్తే అప్పుడు మేము హైటెక్ సిటీ ఇలా జరుగుతుంది, ఇలా కన్స్ట్రక్షన్ అవుతుందా అన్న దాంతో ఉండేది. అది ఆ టైంలో మేము దాదాపు ఒక 20 years హైటెక్ సిటీ సరౌండింగ్స్ లోనే నేను వర్క్ చేశాను, అన్ని ఐటీ కంపెనీస్ లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు సిటీకి దూరంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో సిటీ మరింత దగ్గర అవబోతుంది దూరంగా ఉండే వాళ్ళకి? డెఫినెట్ గా అవుతుంది సార్. ఇప్పుడు మనకి HMDA లిమిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రేపు ట్రిపుల్ ఆర్ వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుందండి, జరుగుతుంది కూడా. ఆల్రెడీ డిపి కూడా రెడీ చేస్తున్నారు. అంటే 2050 కల్లా 2050 మాస్టర్ ప్లాన్ అనేది కూడా రెడీ చేస్తున్నారు. సో దాన్ని ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్కి కనెక్ట్ చేసేస్తున్నారు. అంటే ట్రిపుల్ ఆర్ వరకు ఇప్పుడు మనకి హైదరాబాదే HMDA లిమిట్స్ని తీసుకొని వచ్చేస్తున్నారు. సో డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయండి, ఎక్కువనే వస్తాయి ఇప్పుడు అనుకున్న దానికంటే. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ ఉన్నప్పుడు మనం అమ్ముకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చూసిన లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కాస్త ఆర్థిక యుద్ధం అయితే నడుస్తుంది. సుంకాలు పెంచడం రకరకాలుగా, యుఎస్ నుంచి కూడా దాదాపు చాలా వరకు మళ్ళీ వెనక్కి పంపించేయడం. ఎందుకంటే నాకు తెలిసి ఎన్ఆర్ఐ మార్కెట్ ఒక హైదరాబాద్ లోనే పర్ ఇయర్ వచ్చేసి ₹1,00,00,000 కోట్ల బిజినెస్ జరిగిందని విన్నాను. మరి సో ఇది మార్కెట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు మీరు? డెఫినెట్గా మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. రీసెంట్గా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అనధికారంగా వీసాలు ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా కానివ్వండి, కొంతమందిని మళ్ళీ డిపార్ట్ చేయటము, వాళ్ళ సోషల్ మీడియా గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయటము, ఇవన్నీ జరగడంతో ఏంటంటే కొంచెం ప్యానిక్ అయితే ఉంది. ఇంతకుముందు ఎన్ఆర్ఐస్ పంపించే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రిటర్న్ ఇండియాకి వచ్చే వాటిల్లో 90% మళ్ళీ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది అండి. అవునండి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఉన్న డబ్బులైనా సరే మనం సేవ్ చేసుకొని ఇండియాకి పంపిద్దామని ఇండియాకి పంపిస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మంచి ప్రొడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, ఒక మంచి అడ్వైస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 3 విషయాల్లో ఇన్వెస్ట్ చేస్తారు సార్. ఒకటి స్టాక్ మార్కెట్, అవునండి, 2 గోల్డ్, తర్వాత 3 రియల్ ఎస్టేట్. అవునండి. ఇప్పుడు పరిస్థితులు చూస్తే స్టాక్ మార్కెట్ అవునండి కొంచెం నిన్న చూసారో లేదా నేను చూసాను, 20% షేర్లు పడిపోయినాయి. గోల్డ్ రేట్లు చూసామంటే ఒకసారిగా 5,000 దిగొచ్చింది. మళ్ళీ ఈ రోజు ఏదో కొంచెం పెరిగినట్టుంది. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు, ఎప్పటికీ అది ఉండేదే. సో చాలా వరకు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ మొత్తం అటు వెళ్ళిపోయాయి.
అవునండి, కాస్త మళ్ళీ ఇటువైపు చూసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ డెఫినెట్గా అండి. మనకి ఎక్కడ ఎక్కువైతే డబ్బులు ఉన్నాయని మీరు అన్నట్లుగా ఈ 3 కేటగిరీస్ ఉన్నాయో, ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ ఎలాగో ఉన్నాయనండి అంతే. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నా కానీ 10 కోట్లు పెట్టి నేను గోల్డ్ కొనుక్కోలేనండి. స్టాక్స్ అయితే కొనుక్కోగలుగుతాను, కానీ ఆ 10 కోట్లు ఏంటంటే అవి 10 కోట్లు కాస్త 100 కోట్లు కావచ్చు, లేకపోతే 10 లక్షలు కూడా కావచ్చు, చెప్పలేము. అది ఒక మంచి ప్రణాళిక లేకపోతే అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే అలాగయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి కొన్న స్థలం ఏదైతే ఉందో అది 10 లక్షలకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సినారియోస్ జరిగినాయి, లేవనట్లేదు. కానీ 90% అయితే మాత్రం 90 to 95% అయితే మాత్రం అంత లాస్ కమ్ముకునే పరిస్థితి మాత్రం రియల్ ఎస్టేట్లో అసలు ఉండదు. శ్రీనివాస్ రెడ్డి అదొకటి అడ్వాంటేజ్ అండి. ఈ మధ్యకాలంలో చాలా వరకు బిజినెస్ చేయడానికి అందరికి ఇష్టపడుతున్నారు. అవునండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది టీం ఉన్నారనుకోండి, తలా ₹1 వేసుకుని ఒక 10 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొని వెంచర్ వేసి అమ్మేస్తున్నారు. కరెక్ట్ అండి. దాదాపు చాలా కంపెనీస్, నాకు తెలిసి కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి ఒక హైదరాబాద్లోనే. అవునండి. సో అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవటం ఎంతవరకు సేఫ్ అంటారు? బ్యాక్గ్రౌండ్ లేకుండా, అదే సార్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. అవునండి. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్లుగా ఒక క్వశ్చన్లో అడిగారు మీరు, ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిని నమ్మాలి, మనిషిని నమ్మాలా లేకపోతే డాక్యుమెంట్స్ నమ్మాలా అని. నేను మనిషిని నమ్మొద్దు, డాక్యుమెంట్స్ నమ్మాలని చెప్పాను. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వీళ్ళంతా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తుంది. అవునండి. ఓకే, నామ్స్ అసలు ఏంటి అని కూడా తెలియదు. వెంచర్ చేశారంటే దానికి సంబంధించి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తెలియదు. అవునండి. మీరు అన్నట్లు ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనీ ఫ్లో, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టాలన్న ప్రాబ్లమ్ అయ్యి, సరే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఒక 4-5 కలిసేసి ఒక వెంచర్ తీసుకుందాం, లేకపోతే ఒక 5 ఎకరాలు తీసుకుందాం, దీన్ని అప్రూవల్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి అమ్మేద్దాం. ఎందుకంటే ఈ 5 ఉన్నారు కాబట్టి, సో వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమ్మడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా నేను సజెషన్ చేసేది ఏంటంటే, ఈ కంపెనీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నిజంగానే డెవలప్ అయింది అని, డెవలప్ అయిపోయింది మొత్తం, కావాల్సిన రోడ్స్ అన్నీ వేసేసారు, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, కావాల్సిన గ్రీనరీ అంతా ఉంది, పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేశారు. అలాంటి టైంలో మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. డాక్యుమెంట్స్ ఒకటి వెరిఫై చేసుకొని ఇవి చూసుకుంటే సరిపోతుంది. నిజంగానే ఇది వ్యాలిడా కాదా అనేది అప్పుడే మనకి తెలిసిపోతుంది. అలా కాకుండా ఇదిగో నేను ఇప్పుడు 5 ఎకరాలు కొన్నాను, నీ ఇప్పుడు కొంటే నీకు నేను 5,000కే గజం ఇస్తాను, నాకు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత అయితే నేను దీనికి 10,000 అవుతుంది, నీకేముంది ఒక 1 yearలో అయినా డబల్ అవుతుంది కదా అన్న వాళ్ళకి ఏంటంటే నేను కొంచెం వెయిట్ చేయమనే చెప్తానండి. మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్స్ కూడా చాలా టైం పడుతుందండి. అంటే వాళ్ళ తప్పేం లేకపోయినా కానీ గవర్నమెంట్కి అప్రూవల్స్ కోసం అప్లై చేసినా కానీ ఏంటంటే వెంటనే ఇవ్వట్లేదు, కొద్దిగా టైం పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. మంచి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఏజెంట్తో పని లేకుండా ముందు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజెంట్ ద్వారా వెళ్ళిపోవాలి. కరెక్ట్ అండి. దాన్ని మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటానండి. నేను ఇల్లు కొన్నప్పుడు కూడా ఏంటంటే నా బడ్జెట్ ఇంత అని పెట్టుకున్నాను అనమాట. ఈ బడ్జెట్లో నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో దాన్ని బట్టేసేసి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడైతే నా బడ్జెట్లో సూట్ అవుతాయి అనేది నేను వెళ్ళాను. దాంతోపాటు ఏంటంటే నేను ఒకటి సాక్రిఫైస్ చేశాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెలింగ్ అనేది నేను పెట్టుకున్న హెడేకే అది. అలా కాకుండా అదే టైంలో నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నాకు బడ్జెట్ సరిపోదు. సో అందుకని ఆ బడ్జెట్ ప్లస్ మళ్ళీ లొకేషన్ అనేది నేనే డిసైడ్ చేసుకోవాలి. సో ఆ టైంలో నా దగ్గర ఉన్న 25 లక్షలే, నేను వచ్చి నాకు గచ్చిబౌలిలోనే కావాలి 25 లక్షల కంటే రాదు అది. సో అందుకని నేను కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని ఎవ్రీ ఇన్వెస్టర్ ఎవరైతే తను నీడ్ కానివ్వండి, లేకపోతే నీడ్గా ఉండి నాకు ఇల్లు కావాలనుకుంటున్నా, లేకపోతే నేను అది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, కానీ తను చూసుకోవాల్సింది ఏంటంటే తన బడ్జెట్ ఎంత ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత తనే కొంచెం డిసైడ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకొని ఏ లొకేషన్లో తీసుకుంటే నాకు బాగుంటుంది అనేది తనే డిసైడ్ చేసుకోవాలండి. వాళ్ళు డిసైడ్ చేసుకోలేని టైంలో మా దగ్గరకు వచ్చారు అంటే కనుక యాజ్ అన్ కన్సల్టెంట్గా మేము అడ్వైజ్ చేయగలుగుతాము. సో మిడిల్ క్లాస్ మార్కెట్ ఎంత ఉంది సార్ హైదరాబాద్? మిడిల్ క్లాస్ మార్కెటే ఎక్కువ ఉందండి. ప్రెజెంట్ వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు? వెయిట్ అండ్ సీలోనే ఆలోచిస్తున్నారండి. అలాంటి ఇప్పటికి కూడా అదే ఉంది వాళ్ళకి. అసలు బడ్జెట్ ఎంత ఉంటుంది మిడిల్ క్లాస్ అన్నాం కదా మనం? ఒక 50 lakhs to 1 CR అండి. ఇప్పుడు 50 lakhs హైదరాబాద్ లో ఇల్లు కానీ ల్యాండ్ కానీ దొరికిద్దా? ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో దొరుకుతున్నాయి అండి. మన లాంగ్ వెళ్ళాలి కదా, కొంచెం లాంగ్ వెళ్ళాల్సే ఉంటుందండి. మన వరంగల్ హైవే కానివ్వండి, కొంచెం లేకపోతే కొద్దిగా విజయవాడ హైవే కానివ్వండి, కొంచెం సాగర్ హైవే, ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే దొరుకుతున్నాయి. మనకేంటంటే కొంతమంది బిల్డర్స్ కొద్దిగా చిన్న బిల్డర్స్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి 150 square yards లేకపోతే 200 square yards వాళ్ళు స్థలం తీసేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసి బ్యాంక్ లోన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా ఏంటంటే అది దూరమే ఉంటుంది, సిటీకి దూరమే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే నియర్ ఫ్యూచర్లో
ఎందుకంటే నేను ఒక 10 years క్రితం నేను దమ్మాయిగూడ ఈసీఎల్ వైపు వెళ్ళినప్పుడు అటువైపు కనీసం ప్రాపర్ ఇన్ఫ్రా ఉండేది కాదు, కనీసం రోడ్స్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు. కానీ ఏంటంటే ఈ టైంకి డెవలప్ అయినాయి. అందుకని నేను అడ్వైజ్ చేసేది కూడా ఏంటంటే పర్వాలేదు, నేను కొంచెం వెయిట్ చేయగలుగుతాను, మా పిల్లలు కూడా చిన్నపిల్లలే, నియర్ బై స్కూల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరమే వెళ్ళేసి డెవలప్ అవుతున్న ఏరియాస్లోనే చెప్పండి కొన్ని తీసుకోమనే చెప్తాను. డెవలప్ అవుతున్న ఏరియాలు అన్నారు కదా. అవునండి. రోజు మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చెప్పండి కొన్ని లొకేషన్స్ చెప్పండి. అంటే ఈ బడ్జెట్ లో, ఈ బడ్జెట్ కి ఈ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి అది మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఒక అంచనా అయితే మీకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 10 to 15,000 ఒక 18,000 మనకి పర్ స్క్వేర్ యార్డ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి వరంగల్ హైవే ఇటు మనకి విజయవాడ హైవే మనకి దొరికిపోతాయండి. లేదు నాకు ఒక 50 లక్షల నుంచి ఒక 1 కోటి రూపాయల లోపు నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే అవి కూడా ఇటు మనకి మన గట్కేసర్ రూటు ప్లస్ మళ్ళీ మన వరంగల్ హైవే ఇటు మన విజయవాడ తుర్కాంచల్ ఈ ఏరియాస్లో మనకి కొంచెం ఒక 100-150 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి విత్ బ్యాంక్ లోన్స్లో కూడా ఇవ్వగలుగుతున్నారు. లేదు నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, నేను చేస్తున్న ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిని, నేను ఒక 2-3 CR వరకైనా నేను ఫ్లాట్ కొనుక్కోగలను అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను అటువైపు వరంగల్ వైపు లేకపోతే వరంగల్ హైవే వైపు గట్కేసర్ వైపు లేకపోతే తుర్కాంజల్ వైపు ఇటువైపు నేను సజెస్ట్ చేశాను అనుకోండి, వాళ్ళకి దూరం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎల్బీ నగర్ దాకా మెట్రోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఓన్గా ట్రావెల్ చేయాలంటే చాలా దూరం అవుతుంది. కనీసం ఎంత లేదనుకున్నా 2 గంటలు వాళ్ళకి వెళ్ళడానికే పడుతుంది. వర్షం పడింది అనుకోండి 2-3 hours కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో బడ్జెట్ మెయిన్ కన్సర్న్ అండి వాళ్ళది.